నోటి దాకా వచ్చింది నేలపాలు అయిపోయిందంటే ఇదేననుకుంటా. ఎందుకిలా అన్నానో వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమైపోతుంది. యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటే ఎండు చేప కర్రీ అయితే కనిపించింది. వెంటనే పెరట్లోకి వెళ్ళి చెట్టుకి కాసిన వంకాయలన్నీ కోసుకొచ్చేసి ఎండు చేపలు ఇంట్లో లేకపోయినా బజార్కి వెళ్ళి మరి కొనుక్కొచ్చేసాము. నీట్నెస్తో కడిగిందే కడిగి నూనెలో ఫ్రై చేస్తున్న టయానికి మా నాన్నగారు వచ్చి పక్కూరు శివాలయంలో తిరునాళ్ళు జరుగుతున్నాయి, వెళ్దాం రెడీ అవ్వండి అన్నారు. ఇంకెక్కడిదక్కడ ఆపేసి తిరునాళ్ళకి అయితే బయలుదేరిపోయాం. మా ఊరు నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరం. లైటింగ్ అయితే సూపర్ గా పెట్టారు. ఎంట్రన్స్ చాలా అద్భుతంగా ఉంది. దేవుడి దర్శనం చేసుకున్నాక కొట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా రోడ్లు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయి. తినాలంటేనే ఆటలు సరదాలు కదా. మేము ఇక్కడ రింగ్ ఆట, గన్ షూటింగ్, బ్రేక్ డాన్స్ ఇలా చాలా ఎక్కేసాము. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక షాప్ అయితే కనిపించింది. ఇక్కడ బెడ్ లైట్స్ 50 రూపీస్ అంట. చూడడానికి చాలా బాగున్నాయి కదా, చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేసింది. సో ప్లేట్ మంచూరియా నూడిల్స్ తీసుకుని శుభ్రంగా తినేసాము. మా పాప మాకంటే ఎక్కువగా ఎంజాయ్ చేసింది. కార్ రైడింగ్, బాతు అన్ని ఎక్కింది. చూసారుగా వండిందంతా వేస్ట్ అవడానికి కారణం ఇదే. నాన్ వెజ్ తినేసి గుడికి వెళ్ళకూడదు కదా. మేమైతే పారేయలేదు కానీ మా అత్తయ్య వాళ్ళకైతే ఇచ్చేసాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.